ఆర్థిక మంత్రి బుగ్గన సొంత మండలం నంద్యాల జిల్లా బేతంచెర్లలో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. బేతంచెర్లలో బుగ్గన పని అయిపోయింది అని, బుగ్గన ఇంటికి, కోట్ల అసెంబ్లీకి అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ 5 ఏళ్లలో బుగ్గన వేల కోట్లు సంపాదించి పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు చేశాడని, అక్కడ పనిచేసే కార్మికులను పొట్టను పెట్టుకున్నాడు అని ఆయన విమర్శించారు. ఇక ప్రతిసారి తమపై విమర్శలు చేయడం, మమ్మల్ని తక్కువగా అంచనా వేసి మాట్లాడడం సరికాదు అని హెచ్చరించారు. ఇక సమస్యలపై దృష్టి పెట్టకుండా ఎదురు మాట్లాడితే ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టి పోలీసులతో కొట్టించడం సరికాదు అని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి నోట్లో మట్టి కొట్టి వాళ్ళందరినీ దూరంగా పండి ఇది నీ ప్రతిభ అని చెప్పి కూడా నీకు తెలియజేసుకుంటున్నాను. అది కాదు, యజమానులు అయితేనేమి, అదేవిధంగా వ్యాపారస్తులు అయితేనేమి, ఈ రోజు బేతంచెర్ల అంటే రాష్ట్రంలో నా పేరెన్నికన్నటువంటి ఈ రోజు దాన్ని ప్రతి ఒక్క మైనింగ్ ని బండరాళ్ళని అన్నింటినీ ఊహించి నువ్వు ఆట ఆడుతున్నావయ్యా. ఆట మన మనుషులు బాగుపడాలా, మనల్ని నమ్ముకున్నాడు బాగుపడాలా అని చెప్పి మా వాదన. కానీ నువ్వేం చేస్తున్నావు, నిన్ను నమ్ముకున్నాడు నాశనం కావాలా, లేదంటే నీ ఊరు బాగుపడకూడదు, లేదంటే నిన్ను ఏదైనా చేస్తారంటే వాళ్ళు నాశనం కావాలనుకునేటువంటి నువ్వయ్యా. రోజు అమ్మాపురంలో ముస్లిం ఎన్నికలు సమావేశిస్తే అంత మైసూరు వచ్చేసారు. అదే హందీనాపురంలో సోదరుడు అడిగా మన మంత్రి రంగపోయింది, అయ్యా మా ఊళ్ళో హిందూ సమావేశానికి ఉంటే ఉన్నటువంటి మీ పరిస్థితి నాకు చెప్తే అది ఇచ్చి